తులారాశి వారు ఏ ఏ పేర్లలో వాళ్ళు ఏ ఏ నక్షత్ర పదాల్లో ఉంటారని సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు ఉంటారు. రా రీ అనే అక్షరాల్లో ఉండేవారందరూ కూడా తులారాశి వస్తుంది. అలాగే ఎవరైనా శ్రీ అని రావత్తు కలిగిన వాళ్ళు కూడా తులారాశికే వస్తారు వాళ్ళు. అందువల్ల రాము కానీ రిషి కానీ అలాంటి పేర్లు కలిగిన వాళ్ళంతా కూడా తులారాశికి అధిపతులే అవుతారు. అలాగే స్వాతి నక్షత్రం, ఈ నక్షత్రానికి 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో సంబంధించిన పేర్లు ఎలా వస్తుందంటే రు అనేది వస్తుంది, రూపేషు, రూపిణి అలాంటి పేర్లతో వస్తుంది. రే అనే పేరు, రేవంతు అలాంటి పేర్లతో, రేవతి అనే పేరుతో కలుగుతుంటారు. రోహిణి కానీ రోషిణి కానీ అలాంటి పేర్లతో కలుగుతూ ఉంటారు. అలాగే తరుణ్ కానీ తనిష్క కానీ అలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశికి కలిగిన వారిగా చెప్పుకోవచ్చు. తదుపరి నక్షత్రం ఏమంటే విశాఖ నక్షత్రం. 1, 2, 3 పాదాల వరకే ఈ నక్షత్రం తులారాశి అవుతారు. వీళ్ళకి టీ అని వస్తుంది. టీ అంటే తిలక్, త్రిలోకర్ అలాంటి పేర్లతో కలిగి, లేదా టీతో సంబంధించిన తినిష్వర్ అలాంటి పేర్లతో కలిగి ఉంటారు. అలాగే తూ అనే పేరు కలిగినప్పుడు తులసి, తులసిరామ్ అలాంటి పేర్లతో కలిగి ఉంటారు. అలాగే తేలో తేజోవతి, తేజేష్ అలాంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశికి అధిపతులే. ఈ తులారాశికి ఎటువంటి శక్తివంతమైన రాశ్యాధిపతి అంటే మేషరాశి నుంచి 7వ రాశి తులారాశి. ఈ రాశికి ప్రత్యేకమైన అధిక సంతోషాన్ని ఇచ్చే స్థానం 7వ స్థానం, అంటే కేంద్ర స్థానం రాశి అంటారు. అంటే మేషరాశిలో మొదలయ్యి 7వ రాశికి అధిపతులు వస్తారు. అన్ని అధికారకమైన స్థానాలు వీళ్ళదే. అంటే వీళ్ళకి 2వ రాశి వృషభ రాశి, ధనము, వాక్కు, అధికారము కలిగిస్తారు. 3వ రాశి మిథునము, ఇది సోదర భావానికి అధిపతులు అవుతారు. 4వ భావము అక్క చెల్లెలు, ఇల్లు, వాహనము, అధికారము, భవిష్యత్తు, ప్రణాళిక అన్నీ. అలాగే వీళ్ళకి ముఖ్యంగా 5వ రాశి అంటే పంచమ రాశి. అక్కడ సూర్య భగవానుడు, ఏ రాశికి కలగని అదృష్టం తులారాశికి 5వ రాశి కలగడం చాలా శ్రేయస్కరం. ఇది సింహరాశి. ఇంకా ఎటువంటి విషయాల్లో కానీ ఒక్కసారి వదులుకొని కొన్ని కార్యక్రమాల్లో ఇబ్బందులు కలిగించిన తదుపరి పోరాటం చేసి విజయాన్ని పొందే వరకు ఎక్కడ తగ్గరు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొన్ని చోట్ల పిరికితనం కూడా కనబడుతుంది. కొన్ని చోట్ల సాధారణ మనుషుల్లాగే నడవడికల్లో భావాలని అధిగమిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం మనోబల కారకుడు, ఆత్మవిశ్వాస కారకుడు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 6వ స్థానం శత్రుస్థానం. ఎక్కువగా మిత్రుల్ని పోగేసుకోవడం తప్ప శత్రువులని పోగేసుకోవడం అనేది వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళకు 6వ స్థానాధిపతి బుధ గ్రహాధిపతి స్థానం. అందువల్ల ఎక్కువగా పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు కలిగించినా దాన్ని చూసి చూడనట్లు వదులుతారు. ఎక్కువగా శత్రువుల కన్నా మిత్రువులే ఎక్కువ ఉంటారు. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎక్కువగా కడుపుకు సంబంధించిన ఆరోగ్య విషయాలే అధికంగా ఉంటుంది. అలాగే మధుమేహం అలాంటి షుగర్ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వీళ్ళని ఎక్కువ సమస్యలు ఉంటాయి. నరాలకు సంబంధించిన బాధలు కూడా అధికంగా ఉంటాయి. 7వ స్థానం వచ్చేటప్పుడు ఇక్కడ కలత్ర స్థానము, అధికార స్థానము, విజయ సోపానాలు కలిగిన స్థానం. అధికారం అంటేనే చాలా బలంగా ఉంటుంది, దాంతో ఎటువంటి సందేహం లేదు. 7వ స్థానం మేషరాశికి అధిపతి నుంచి మనకు 7వ రాశిగా మనం మొదలెట్టడం వల్ల మంచి స్థానంలో శుక్ర భగవానుడు అధికారంగా, కళలు సంబంధించినది అధికారకంగా ఉండడం, ఎప్పుడు నవ్వుతో ఆనందంతో అందరితో కలుసుకొని పోవడం, హిందూ వినోదాల్లో కలుపుకొని పోవడం, అన్నిటికీ అధికారం ఇవ్వగలుగుతారు. వీళ్ళకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సరి సమానంగా ఉంటారు. అధికారికంగా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెండ్రులతో కానీ సంతోషంగా గడుపుతారు. ఎక్కువ వ్యాపార రంగంలో వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. అలాగే
వీళ్ళకి ఉద్యోగరీతిగా కూడా చేయగలుగుతూ ఉంటారు. చాలా వరకు ఉద్యోగరీతిగా కూడా చేయడం వీళ్ళకి ఇష్టం. అలాగే వీళ్ళకు నచ్చిన దుస్తువుల్లోకి వచ్చేటప్పుడు ఒక నలుపు అనే దుస్తువు మాత్రం వాడకంలో పెట్టుకోరు. వీలైనంత వరకు యాష్ కలర్స్ అనేది ఎక్కువగా వాడుతుంటారు. చాలా బలంగా దుస్తువుల పైన అలంకరణ పైన చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది. అధికారికంగా వీళ్ళ వివాహ విషయాల్లో కూడా భార్యాభర్తల్లో ఐకమత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. తులరాశికి అధిపతులు వాళ్ళు ఎప్పుడు కానీ పెద్దగా విడిపోవడం కానీ మానసిక ఒత్తిడి కానీ ఎటువంటిది ఉండదు. ఒక సంతాన విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆ సంతానానికి సంబంధించిన విధి విధానాలు కూడా గ్రహస్థితిలో ప్రభావం బలంగా తీసుకోగలుగుతారు. అలాగే వీళ్ళు విద్య విషయంలో కూడా బాగా రాణిస్తారు. విద్య విషయంలో కొంచెం వీలైనంత వరకు ఎక్కువగా చదువుకోవడం అనేది పెద్దగా వీళ్ళకి ఆలోచనలు రావు. కానీ చదువు మొదలు పెడితే మాత్రం విజయాన్ని వరకు వదులుకోకుండా ప్రయాణం చేస్తుంటారు. తులారాశికే ప్రత్యేకమైన ఈ సూచనలు ఈ రాశుల ప్రకారం మీకు పూర్తిగా వివరించాను. ఇంకా చాలా రాశుల ప్రకారం కానీ అలాగే తులారాశి ప్రత్యేకమైన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ కూడా మీకు వివరిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.